అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్కి ఏప్స్ ఇస్తాడు, కడుపుతూ ఉంటాడు ధూమ్ సినిమాలో ఐశ్వర్యరాయ్. అప్పుడు ఇదే ఏప్స్ ఇస్తాడు. నాకు బాగా గుర్తొచ్చినప్పుడు చూసాను ధూమ్ సినిమా. అప్పుడప్పుడు సముద్రంలో దీని కూడా కనబడుతుంటాయి. చాలా వెరైటీగా ఉంది, బావులాగా ఉంటాయి. డజన్ 12 వస్తాయా? నాకు తెలిసి కూడా వెళ్ళారండి. ఫ్రెష్గా ఉంది షార్క్ పిల్లలు. సో ఇదంతా చాలా పెద్ద మార్కెట్ అయితే మామూలుగా ఉండదు. అంటే నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుంది. అఫ్జల్గంజ్ బేగం బజార్ ఎంత ఉంటుందో దానిలాగా ఆల్మోస్ట్ ఉంటుంది. అది లోపల సందులు ఇరుకిరుకు ఉంటుంది. ఇది చాలా ఓపెన్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా చాలా మంది ఇలా ఫిష్ మర్చెంట్స్ చాలా మంది ఉంటారు. ఇదంతా మార్కెట్ అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో నుంచి కొంచెం ముందుకు వచ్చాక లోపలికి వస్తే ఇది ఉంటుంది అన్నమాట మార్కెట్. మీకు గూగుల్ మ్యాప్ ఈజీగా దొరుకుతుంది. రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటే వచ్చేస్తుంది అనమాట. చాలా పెద్దది. ఇక్కడ ఇంత ఇలాగే ఉంటుంది అనమాట వ్యాపారం. సో ఇలాంటి వీటిలో కష్టపడి చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఫిష్ మార్కెట్ అఫ్జల్గంజ్ కూడా ఉంది, అది కూడా చూడండి ఒకసారి. ఇది అంతా ఇంకా చాలా చూపిస్తే చాలా మార్కెట్ ఉంది లోపల. సముద్రంలో దొరికితే స్నేక్స్ అంటారు, స్నేక్ పావులు, సముద్ర పావులు అంటారు అనమాట. పావులాగా ఉంటే చాలా మంది భయపడతారు, కానీ చేపలు అంటే చేపలు పట్టిన వాళ్ళు చాలా రోజులు తెలుస్తుంది. వాళ్ళలో పడిపోతుంటాయి, ఒక్కోసారి పావులు కూడా పడిపోతుంటాయి. ఆ పావులు చూసి భయపడతారు, కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అయితే వాళ్ళకి అలవాటే కాబట్టి ఇవన్నీ పావులు కాదు చేపలు అనేసి వండుకొని తింటుంటారు వాళ్ళు కూడా. షార్క్లో ఉన్నాయి చాలా పెద్ద షార్క్లు. ఇప్పటివరకు మార్కెట్లో చూసినంటే ఈ వెరైటీ ఉంది. ప్రాన్స్ ఫ్రెష్ చేసి పెట్టారు, లైవ్ ఫ్రెష్ మీట్. పీతలు ఫ్రెష్ మీట్ వచ్చేసి ఫ్రెష్ పెడతారు. అపోలో ఫిష్ ధూమ్ సినిమాలో అభిషేక్ బచ్చన్ వండుతాడు ఐశ్వర్యరాయ్కి ఆ చేపలు. మార్కెట్ మొత్తం ఇంకెంత తీసిన చేపలు ఉంటూనే ఉంటాయి. అంటే రకరకాల యాక్చువల్ చాలా మంది యూట్యూబర్స్ అంటే చేపలు అవే రొటీన్ అవే చూపిస్తారు. బట్ ఏంటంటే వెరైటీస్ ఎవరు చూపట్లేదు. మనం చాలా వెరైటీస్ మొత్తం చూపిస్తాం. ఇదే ఎర్రగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. టేస్ట్ బట్టి ఉంటాయి మాకు. యువతలు రబ్బర్లు కట్టారు ఇక్కడ కూడా యాక్చువల్లీ. ఇది పెద్దగా ఉన్నాయి. ఏదో వైట్ పాంప్లెట్ అంట. ధూమ్ సినిమాలోనే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్కి ఏప్స్ ఇస్తాడు, కడుపుతూ ఉంటుంది కదా ధూమ్ సినిమాలో ఐశ్వర్యరాయ్. అప్పుడు ఇదే ఏప్స్ ఇస్తాడు. నాకు బాగా గుర్తొచ్చినప్పుడు చూసాను ధూమ్ సినిమా. చేపలు ఈ సముద్రంలో దొరుకుతాయి. అప్పుడప్పుడు చాలా మంది సముద్రంలో దీని కూడా కనబడుతుంటాయి అన్నమాట. సడన్గా చూసి భయపడ్డాను పావులు అనుకోని. ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి చేపలు, చిన్న చేపలు. ఎంత భయ్యా కేజీ? ఈ కొర్రమిల్లు అంటారు కదా, కొర్రమిల్లు అనమాట. నల్లగా ఉంటే జారిపోతాయి చేతిలోకి. చాలా మంది పట్టుకునే చేపలు పట్టడానికి వెళ్ళిన దొరక జారిపోతుంటాయి. వాళ్ళు ఎక్స్పర్ట్లే జాలరోలే పడతారు. ఎందుకంటే నేను వైజాగ్లో చూసేవాడిని అనమాట. చాలా కష్టం పట్టుకోలేము. రొయ్యలు ఎన్ని మొత్తం ఫ్రెష్ రొయ్యలు ఎన్ని, పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు, చేపలు. మసాలాలు ఎవరైనా ఊరుకొని అలా కష్టంగా ఉందంటే ఇక్కడ కూడా అమ్ముతారు. డైరెక్ట్ మసాలా అనమాట, ఫిష్ మసాలా. 25 రూపాయలు భయ ఒకటి, 25 రూపీసా ఒకటి, 25 రూపాయలు అంట ఫిష్ మసాలా. అంటే ఫిష్లో చికెన్కి మటన్కి వేస్తుంటారు, ఫిష్లో ఏంటి వేయాలో తెలియదు చాలా మందికి. అందుకని ఫిష్కి ఇది అనమాట 25 రూపాయలు. డైరెక్ట్గా వెళ్ళి ఇది వేసేసి వండేసుకోవడం. ఇక్కడే ఉంటుంది ఇది కూడా ఈ మార్కెట్ భయ్యా. గైస్ ఇప్పుడు ఫ్రెష్ మీట్ కట్ చేసి అపోలో ఫిష్ ఎలా కట్ చేస్తారు ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేద్దాం ఇదంతా. హాయ్ బ్రో. అంటే ఏంటి బ్రో ఎలాగ అపోలో ఫిష్ ఎంతన్నా? మార్నింగ్ పూట 110 రూపీస్ పడుతుంది కిలో. దాని బోనస్ చేసే అంతం ఇది యాక్చువల్లీ ఫంక్షన్ ఆర్డర్స్ అవిటికి ఎక్కువ వచ్చేస్తాయి. అంటే బల్క్ లో ఇచ్చేస్తారు అనమాట. బల్క్ లో ఇచ్చేస్తాం. 150 నుంచి ఆర్డర్ ఉంటుంది. హోటల్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. మండీ బిర్యానీస్ ఉంటాయి కదా, మండీస్కి, ఫిష్ మండీస్కి. అవునా? మీ షాప్ నేమ్ కానీ ఏమైనా ఉందా? మన షాప్ నేమ్ వచ్చి ఆ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి స్క్రీన్ లో. నెంబర్ వచ్చేసి 8374223235. ఓకే, స్క్రీన్ లో ఇస్తాను. ఎవరికైనా కాంటాక్ట్ చేసి భయ్యాకి ఏమైనా ఫిష్ ఇలా కట్ చేసి అపోలో ఫిష్ ఉంటాయి కదా, ఫ్రెష్ మీట్ అనమాట. కేజీ ఎంత బ్రో ఇది? కేజీ అంతా? కేజీ 300 అఫోర్డబుల్ ప్రైజ్. ఇదిగోండి బాలాజీ శ్రీ శ్రీవాస్ అనేసి ఈ కాంటాక్ట్ నెంబర్ చేసి కట్ చేసి నీట్ పంపించేస్తారు. ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు కదా, బాక్స్ ప్యాక్ చేసి. చిన్న చిన్న క్వాంటిటీ మినిమం ఎంత కేజీలో అయితే క్వాంటిటీ? 1 కేజీ నుంచి డెలివరీ చేస్తారంట. ర్యాపిడో చార్జెస్ ఇచ్చేసి చాలు, ఎక్కడి నుంచి కాల్ చేసినా పంపిస్తారు అనమాట. అదే బల్క్ లో అయినా ఏదైనా చూడండి. ఈ భయ్య షాప్ ఇదంతా
ప్రాన్స్ ఫిష్ దగ్గర నుంచి దొరుకుతాయి మొత్తం. ఇక్కడ కట్ చేస్తుంటారు ఇవన్నీ ఫ్రెష్ ఇప్పుడే కట్ చేశారు ఇవి. మేము మామూలుగా అపోలో ఫిష్ బయట ఎక్కడైనా కేఫ్లోని రెస్టారెంట్లో అయితే 1400 ఎంత ఉంటుంది. ఇలాగే చికెన్ చెస్ట్ పీస్ లాంటివి 2 స్లైస్లు వస్తాయి. చిన్న సలాడ్ వేస్తాడు 1400 ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నాను బయట. అపోలో ఫిల్మినార్ అపోలో హాస్పిటల్ కూడా దొరుకుతుంది అనమాట. స్పెషల్ సపరేట్ మెడిసిన్ కౌంటర్ ఉంటుంది. ఆ మెడిసిన్ కౌంటర్లోనే అమ్ముతారు అది అపోలో హాస్పిటల్లో. 1400 ఇలాంటి 2 ముక్కలు వేస్తారు 1400. సో అదనమాట. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, రండి మీరు ఎప్పుడైనా. వస్తాను బ్రో. సబ్స్క్రైబర్ కూడా విలువండి. ఓకే ఓకే, మన ఛానల్ చూసి కూడా వస్తారు. అదే వీడియోస్ చూసి వస్తారు. ఫ్రెష్ ఉన్నాయి పట్టుకున్నాను ఒకసారి లేపు చూద్దాన్ని. కొట్టించుకుంటుంది అంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవి ఎంత బ్రో కేజీ? కొర్రమట్టలు అంటారు కదా, కేజీ 300 ఇవి. అంటే ఫ్రెష్గా ఉన్నాయి. వీటికి రేట్ ఉంటుంది. ఎందుకంటే ఐస్లో పెట్టిన ఒకలా ఉంటుంది, ఫ్రెష్ కొట్టుకుంటున్న వీటికి ఒకలా ఉంటుంది. ఇది ఇప్పుడు కట్ చేసినా సరే ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అనమాట. అలాగనమాట, అందుకే రేట్ ఉంటుంది. ఆయన 300 తక్కువ, నార్మల్గా 450, 500, 600 కూడా చూస్తుంటాం ఒక్కోసారి. ఐస్ బాక్స్ మొత్తం దీనికనమాట. ఎక్కడైనా ఫిష్ గట్టి ఇంపోర్ట్ చేసుకోండి, మొత్తం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు. ఏదైనా సరే ఎన్ని కేజీలైనా ఎక్కడి వరకైనా ఇంపోర్ట్ చేస్తారు. అందుకని కొత్త ఐస్ బాక్సులు కూడా రెడీ చేస్తారు. మొత్తం గొడవనే ఉంది ఐస్ బాక్సులు, చాలా ఐస్ బాక్స్. ఇక్కడ కూడా స్టార్టింగ్ నుంచి మొత్తం ఫిష్, చాలా ఫిష్ అనమాట. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు. చాలా షాపులు ఉంటాయి ఎంట్రన్స్లోనే. ఇప్పుడు చూడండి మొత్తం డ్రై ఫిష్ అనమాట. నెత్తలు అంటారు కదా, చిన్న చిన్న నెత్తళ్ళు. ఇవి చిన్న సైజు, పెద్ద సైజు. ఇవి ఎండు రొయ్యలు అనమాట. డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ అంటారు. ఇవి మెత్తలు. ఇవి ఎండు చేపలు. ఇంకా వైజాగ్లో అయితే, ఆంధ్రాలో ఈ కానగాదులు అంటారు. ఇవి కూడా షార్క్ పిల్లల్లో ఉన్నాయి. షార్క్ ఎండబెడితే అలా ఉంటే అలా ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఇవన్నీ మొత్తం తినేవే. ఇది తినేవే. రొయ్యలు చాలా పెద్దవి, ఎండు రొయ్యలు. మామూలుగా ఉండవు, వండితే పిచ్చెక్కిపోద్ది. ఇంకా మంచి టేస్ట్ ఉంది. మొత్తం రోడ్డు మీద అసలు మామూలుగా ఉండదు. కేజీ 20 రూపాయల నుంచి దొరికింది. లాస్ట్ టైం ఏంటంటే అక్కడ అఫ్జల్గంజ్ బేగం బజార్ మార్కెట్ చూపించారు కదా, బేగం బజార్లో ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ ఇంకా చీపు దొరుకుతాయి అక్కడలాగా సేమ్. చాలా పెద్ద మార్కెట్ ఇది. చేపలు రోడ్డు మీద. కొరమీన్లు అంటారు. అంటే నల్లగా ఉంటాయి యాక్చువల్లీ కొరమీన్. ఏంటి తెల్లగా ఉన్నాయి కొంచెం, అలాగనమాట. ఇక్కడ భయ్య లైవ్లో కాట వేస్తున్నాడు ఫ్రెష్గా. దాన్ని బట్టి కేజీలు బట్టి ఉంటుంది అన్నమాట రేట్. ఈ మొత్తం ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. పీతలు అంటాం కదా, ఎండ్రకాయలు అంటారు అంటే వీళ్ళు తెలంగాణలోనే. నిన్నే తెలిసిందే. ఆంధ్రాకి పీతలు అంటూ ఉంటాం. ఎన్ని పట్టుకున్నాయి, పట్టుకుంటే కరిచేస్తాయి. అందుకని దూరం నుంచి చేస్తున్నాం. ఇది ఎంతమ్మా కేజీ పీతలు? డజన్ 12 వస్తాయా? ఎన్ని వస్తాయి అంటే ఎంతకి? 12. ఇది పెద్ద ఉన్నాయి, అందుకే 850 అంట. ఇది కొద్దిగా చిన్న ఉన్నాయి, అందుకని 550 అంత. అబ్బా, పీతలు ఎప్పుడు తినాలంటే నాకు ఆ చెప్పులు ఇవన్నీ బయట తినలేము. ఇంట్లో కూర్చొని ఒలుచుకుంటే తినాలంటే. బయట ఫంక్షన్లు గట్టి తినలేము. ఇవి ఇంకా పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. ఇది మామూలు ఇదండి. ఇక్కడ కూడా అదే చాలా పెద్దవి. సముద్రంలో చూస్తుంటాయి అలాంటి చేపలన్నీ. ఇక్కడ ఏంటంటే కొట్టుకోవట్లేదు, అంటే ఆల్రెడీ చేసి పక్కన పెట్టారు. మామూలుగా అయితే లైవ్లో పట్టుకున్నాం అంటే కరిసేస్తాయి. అందుకే రబ్బర్లో కట్టేసి ఇలా పెట్టారు చేసేసి. ఇవి కూడా సేమ్ అంతే, కలర్లో ఉన్నాయి. ఇవన్నీ సముద్రం అనుకుంటా నాకు తెలిసి. ఈ సముద్రం భయ్యా లేకపోతే చెరువులో దొరికేవా? అదే కలర్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను వైజాగ్ మొత్తం చూసాండి హార్బర్ దగ్గర పోర్టు. సండే అయితే తెల్లారుజాము నుంచి దొరుకుతాయి. బకెట్లు తమ్ముతారు అనమాట, ఏలం పట్టేసి. అలాగా వీటితో పాటు ఇదేదో వచ్చింది చేప. నేను వైజాగ్ చూడని చేపలు లేవు అనమాట. మొత్తం చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద అన్నీ చూసాను వైజాగ్ హార్బర్ దగ్గర. ఇక్కడ ప్రాన్స్ ఉన్నాయి, ఇవి పెద్దవి ఉన్నాయి ప్రాన్స్. ఇవి కూడా సైజులు బట్టి రేట్ ఉంటుంది అనమాట.
అమ్మ చాలా పెద్ద ఉంది ఇదైతే అమ్మోళ్ళు ఇది ఒక చేతితో లేపలేకపోతున్నాను ఇదైతే ఇందాక చూపెట్టిన చేపలు ఇవి కొద్ది చిన్న సైజ్ అనమాట పెద్ద చూపెట్టింది స్టార్టింగ్లో అలాగనమాట ఓడి అమ్మ ఇవి చాలా పెద్ద ఉంది అమ్మోళ్ళు ఇవన్నీ మొత్తం చేపలే చీప్ అండ్ బెస్ట్ అన్నమాట తక్కువకి రెండు కేజీలు దాటి వస్తుందంటే తక్కువ చాలా తక్కువ చెప్తున్నారు భయ్య ఇదైతే ఒక చేత్తో లేపలేనిది చాలా పెద్దది ఉంది మామూలు బుర్రపాడు వాటి కంటే ఇంకా పెద్ద ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్ నుంచి వస్తాయి అనమాట వైజాగ్ హార్బర్ నుంచి లేకపోతే నరసాపూర్ నుంచి రకరకాల ప్లేస్ నుంచి వస్తుంటాయి ఆంధ్ర మొత్తం ఇంపోర్ట్ అంతున్నా ఇక్కడ కూడా ఖమ్మంలో ఎక్కడ దొరుకుతుంది నిన్న తెలంగాణలో మీకు తీయట్లేదు చేపలకు తీస్తున్నాను ఇప్పుడు ఆంటీ గారు యూట్యూబ్లో మొత్తం ఇవ్వమంటున్నాను లేదమ్మా చేపలకు తీస్తున్నాను అంటున్నాను వాడు వాడి అమ్మ ఈ చేప కడుపుతున్నట్టుంది నాకు తెలిసి చాలా పెద్ద చూసారా 180 రూపాయలు అంట చేపలు ఇవన్నీ మొత్తం చేపలు చాలా అసలు ఇదైతే బుర్రపాడు చాలా పెద్దది ఉంది పడుకుంది ప్రశాంతంగా ఫిష్ ఐస్లో ఫ్రెష్ థ్యాంక్స్ బ్రో హేమంత్ ఓవర్ నైట్ స్టార్ మన ఫ్యాన్ ఒక ఆయన ఛానల్ ఏం అడుగుతున్నారు ఇక్కడ ఇంకా పెద్ద అసలు బుర్రపాడు మామూలు లేదు ఇదైతే ఇద్దరు లేపాలి నాకు తెలిసి అంత పెద్ద చేపలు ఉన్నాయి ఓడి తల చూసారు ఎంత హేమంత్ ఓవర్ నైట్ స్టార్ ఇక్కడ సిబిఎస్సి అనేసి ఎంఎస్ బాలా చందర్ ఫిష్ మర్చెంట్ అని ఉంది మొత్తం ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఎక్స్పోర్ట్ చేస్తారా బ్రో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ పంపిస్తారు ఈ స్టేట్లో అబ్రాడ్ పంపించారా అంటే వేరే స్టేట్ కలకత్తా ఇవన్నీ అటు సైడ్ పంపిస్తారంట మీకు రావడం ఎక్కడి నుంచి వస్తాయి చేపలు రావడం ఎక్కడి నుంచి వస్తాయి ఇవి లోకల్ అంటే ఆంధ్ర నరసాపూర్ రాజమ్మ అవునా గిరాకీ ఎక్కువ థ్యాంక్స్ బ్రో ఫ్రెష్గా ఇప్పుడు చాలా ఫ్రెష్ చేపలు వచ్చాయి ఇది కూడా కాటేసాను 2000 గ్రాములు ఉంది 2020 గ్రాములు పెద్ద చేప పత్తులు కూడా రెడీగా దొరుకుతాయి ఇక్కడ చేపలు పట్టుకెళ్ళి చేసుకోవడానికి ఈ చేపలు చేసుకున్న కూడా దొరుకుతాయి అనమాట ఎవరైనా ఇంటికి పట్టుకెళ్ళి చేసుకోవాలనుకునే అలా దొరుకుతుంటాయి సో ఇవన్నీ చేపల యాక్సెసరీస్ అనమాట ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఇంకా బుర్రపాడు చాలా పెద్దవి ఉన్నాయి మామూలు లేదు ఇది ఒక చేతితో లేపలేను కష్టం ఫ్రెష్ సరుకు ఇప్పుడు వచ్చింది అన్నీ మొత్తం అన్నీ పెద్దవి ఉన్నాయి రియల్మీ భయ్య ఫ్రెష్గా వేస్తున్నాడు ఇక్కడ కూడా బుర్రపాడు అమ్మలు వేస్తున్నాడు 5 కేజీలు అంతుంది నేను నాకైతే చూస్తుంటే వైజాగ్ హార్బర్లో ఉన్నట్టుంది బుర్రపాడు మామూలు పెద్ద ఉన్నాయి ఓడి అమ్మ ఏమంటారు భయ్య ఈ చేపల్ని రవ్వ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంది చేపలు అవి ఇక్కడేనా తెలంగాణ కానీ చాలా పెద్ద ఉన్నాయి ఇప్పటివరకు మార్కెట్లో ఏవి చూసిన దానికంటే బేవత్సంగా ఉంది ఒక చేతి లేపలో పెద్ద ఉంది పడుకుంది నెమ్మదిగా ఎర్రగా ఉన్నాయంటే ఫ్రెష్ చేపలు ఎప్పుడైనా చేపలు కొన్నప్పుడు చూసుకోండి ఎర్రగా ఉన్నాయంటే లోపల ఇందులో ఉంటే ఎర్ర కనబడితే ఫ్రెష్ అనమాట లేకపోతే తెల్లగా అయితే పాలిపోతాయి అనమాట అది చూసుకోండి ఇప్పటికీ చేపలు చాలా మంది కొంటారు కానీ ఫ్రెష్ అయితే ఏం తెలియదు అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టెక్నికల్ అని చెప్తాను
ఇక్కడ కూడా సేమ్ అంతే చేపలు అమ్మోళ్ళు లేవు రూపాడు పెద్ద పెద్ద చేపలు ఉంది. ఇక్కడ ఫ్రెష్ ఉన్నాయి కొర్రమిల్లు అంటారు కదా ఇవంటే కొంచెం చిన్న సైజు. ఇది ఎంత బ్రో కేజీ? 200 అంటే సైజు బట్టి అనమాట. ఇందాక చూపెట్టాను కదా 300, ఇవి 200 అనమాట సైజు బట్టి. ఫ్రెష్గా ఉన్నాయి కొట్టుకుంటున్నాయి ఎగిరిపోతున్నాయి. ఇవి కూడా చాలా పెద్ద ఉన్నాయి నాకు తెలిసి 300, 350 అంట, ఇది 200. ఫ్రాన్స్ కూడా వెళ్ళారండి ఫ్రెష్ ఉంది చాలా సరుకు ఉంది ఫ్రాన్స్. అవునా అబ్బాయిదండి షాప్. హాయ్ బ్రో ఆ భయ్య బిజీగా ఉన్నాడు ఎందుకు చాలా ఉన్నాయి చేపలు. నేనైతే వైజాగ్లో చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడ హైదరాబాద్లో చూడటం ఇరిపోయిందో చేప ఇప్పుడే వెళ్ళిపోతుంది పట్టుకుంటాం. అది బ్రో నా దగ్గర ఆగట్లేదు అది ఎగిరిపోతుంది. ఆ భయ్య సింపుల్ పట్టేసాడు నా చేతులు అసలు ఆగలేదు. ఈయన ఓనర్ అంట ఈ షాప్ మొత్తం చాలా సరుకు పెట్టారు అక్కడ. ఈయన బ్రదర్ లిటిల్ బ్రదర్. షాప్ నేమ్ ఏంటి భయ్యా? బీజేఎస్ అని ఇక్కడ ఉంది పెద్ద షాప్ చూడండి లోపల ఉంటుంది మార్కెట్ లో. ఈ టోనా ఫిష్ షార్క్లు అంటారు యాక్చువల్లీ సముద్రంలో దొరుకుతాయి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. ఇవి ఎక్కుతుంటారు ఇవన్నీ అవే మొత్తం ఎండ్రికాయలు పీతలు మొత్తం ఇదిగోండి రబ్బర్లు కట్టేసి ఉన్నాయి. సైజు బట్టి రేట్ అనమాట. ఒక్కొక్క సైజులో ఒక్కొక్క రేట్లో ఉంటాయి. ఈ ప్రాన్స్ ఎర్రగా ఉన్నాయి. ఈ కేజీ 150 అమ్మ. ఈ అమ్మ చెప్తున్నారు కేజీ 150 రూపాయలు అంట. ఇది కూడా సముద్రం షార్క్ ఇది ఇంగ్లాండ్ పిల్లలు ఇవి సముద్రంలో దొరుకుతాయి బయట ఎక్కడ దొరుకుతాయి యాక్చువల్లీ. అవి 250 అంట, ఈ 150 రూపాయలు. ఎండు చేపలు ఎక్కడ కూడా ఉంది చాలా రకాలు ఉన్నాయి చేపలు. ఇవి కూడా ఎండి చేప ముక్కలు అనమాట. ఇవన్నీ వేపుకొని చాలా మంది పెరిగన్నంతో వాటితో పెట్టుకుంటారు చల్లదన్నంతో చాలా బాగుంటాయి. వైజాగ్లో ఇవన్నీ చాలా పిలుస్తాయి మొత్తం. ఇది అంతమ్మా ఈ ముక్కలు ఇది పావు కేజీ 150. మొత్తం ఇదంతా మాంసమే కదా చేప మాంసం. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి ఇది కూడా ఫ్రెష్ గానే ఉంది. కొర్రమాటలు అంటారు కదా ఇవి కూడా ప్రాన్స్ కేజీ లెక్క మొత్తం. ఇవి ఫ్రెష్ ఉన్నాయి వెరైటీగా ఉంది చేపలు. మార్కెట్ అంతా తిరిగానే ఇప్పటివరకు చూడలేదు ఇలాంటి ఇదే ఫస్ట్ టైం చూడటం డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ మొత్తం ప్రాన్స్ ఇదిగోండి సరుకు అంతా ఫ్రెష్గా ఉంది అంతా ప్రాన్స్ ఫ్రెష్ మాలు భయ కింద భయ వేస్తున్నారు అవుతున్నారా భయ. ఎండి చేపలు ఏ రకం ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి. అంటే చిన్న చిన్నవి పెద్ద ఇవన్నీ చూసాను ఒక వెరైటీగా ఉంది. ఇది ఏదో ఉంది ఇది కూడా నాకు తెలిసి సముద్రం ఉంది ఎండబెట్టి చేస్తారు. ఇప్పటివరకు చూసిన ఎండి చేపల కంటే ఇది చాలా వెరైటీగా ఉంది డిఫరెంట్గా ఉంది. వైజాగ్లో చూశాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడటం. ఆ అఫ్జల్గంజ్లో ఏంటంటే ఇలాంటి డ్రై ఫిష్ ఏం దొరకవు అన్ని లైవ్ పచ్చి చేపలే. ఈ రామ్నగర్ ముషీరాబాద్ దగ్గర ఏంటంటే మొత్తం ఇలాంటి అన్ని వెరైటీ డ్రై ఫిష్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఆంధ్ర వైజాగ్ నుంచి అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇవే తెల్లగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి చేపలు. ఇవి కూడా ఈ కొర్రమీళ్ళు అంటారు కదా అందులో పెద్ద సైజు ఎర్రగా ఉన్నాయి. ఈ మొత్తం టైగర్ ప్రాన్స్ అవి అంటారు కదా ఆ సైజ్ అనమాట పెద్ద రొయ్యలు ఇవి. నాకు తెలిసి అంటే ఎక్కువ ఉంటాయి కేజీ ఎందుకంటే పెద్ద ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా చిన్నవి కొద్దిగా ఇవి పెద్ద ఉన్నాయి. ఈ చిన్న ప్రోస్ అడుగుతున్నారు మన ఛానల్ ఏమిటి ఇక్కడ మార్కెట్లో ఉంటారు. ये 450 है, वो 350 है, ये 250 है. आजा ले लो खा लो फिर नेक्स्ट संडे इधर ही आ जाओ. బ్రో హుషారుగా ఉన్నాడు. అవి 250 రూపాయలు అంట, ఇది 450 అంట, 450 రూపాయలు. అంటే సైజ్కి సబ్సే సైజ్ బట్టి ఉంటుంది అనమాట. అవి కూడా దాని సైజ్ బట్టి దాని రేట్ ఉంటుంది. చాలా ఉంది చాలా ప్రాన్స్ చాలా ఉన్నాయి. ఏవచ్చని ప్రాన్స్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ప్రాన్స్ అనమాట. ఈ మూల వరకు ప్రాన్స్. ఇవి కూడా ఉన్నా చాలా పెద్ద ఉన్నాయి. అవి టేస్ట్ ఉంటాయి అన్నమాట.
మా షాప్లో లాబ్స్టర్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఆ లాబ్స్టర్ కేజీ 200 ఉంటాయి. నాకు తెలిసి అవి ఒక్కొక్క కేజీ ఉంటుంది. అయినా ఆ భయ తినవట్లేదు, అందుకే చూపెట్టలేదు. ఓడి అమ్మ, నా అంత హైట్ ఉంది ఈ చేప. ఏదో పసుపుగా ఉంది. నాకు తెలిసి సముద్రంలోని ఇవన్నీ వెరైటీగా ఉంది ఈ చేపలు. ఓడి అమ్మ, ఇది ఇంకా కింద ఉందన్నమాట. ఇంకా చాలా పెద్దది. ఇది కూడా సముద్రంలో దొరికి ఇవన్నీ కూడా వెరైటీగా ఉంది చేప. ఎర్ర మచ్చలు గట్ట ఉన్నాయి. సముద్రంలో ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వెరైటీలు కావాలంటే సముద్రంలో దొరుకుతాయి. మామూలు బయట దొరకండి చాలా కష్టం. ఈ షార్క్ పిల్లలు చాలా పెద్దగా ఉన్నాయి. రెగ్యులర్ సైజ్ కంటే పెద్దగా ఉన్నాయి. అంటే బయట మార్కెట్లో దొరికేదాకంట. సముద్రంలో పడితే ఎన్ని వేలం పాటు వేస్తారనమాట వైజాగ్ హార్బర్లోనే. ఎందుకంటే వైజాగ్ ఉన్నట్టు చూసాను. ఇప్పటికి చాలా తీసాను వీడియో. యాక్చువల్లీ ఇవన్నీ 2 వీడియోలు వేసాను. స్నేక్ ఫిష్ అంటారు. సముద్రం పాముల్లోనే ఇది ఒక రకం అనమాట. చేపల్లోనే ఇది తినే రకమే. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే భయపడతారు చూసి, కానీ పాములు కాదు, చేపలు అన్నమాట. ఇది కూడా కొర్రమట్లు. ఈ కేజీ 120 బ్రో? కేజీ 120. నల్లగా ఉంటాయి కదా ఆటికి తేడా. కొర్రమెల్ల కొంచెం నల్లగా ఉంటాయి కదా. ఇవి 2 ఒకటే కదా. అవి సేమ్ ఒకటేనంట. అంటే కొద్ది ఎర్రగా ఉంటే అడిగాను, కొన్ని నల్లగా ఉంటాయి. ఈ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ వీడియో చాలా తీసాను మొత్తం. మళ్ళీ చూపించాను మిగతా యూట్యూబర్ లాగా. ప్లేస్ అంతా ఏంటంటే మొత్తం చేపలు చేస్తారు. కొన్ని కట్ చేసుకుంటే నీట్గా చేసి ఇచ్చేస్తారు. కట్ చేసి బొచ్చు తీసేసి ముక్కలు కొట్టి ఇచ్చేస్తారు. అదంతా ఇవి ఇంకా ఉన్నాయి మార్కెట్లోనే. పీతలు రబ్బర్లు పెట్టేశారు యాక్చువల్లీ. లేకపోతే ఎవరైనా పట్టుకుంటే కరిసేస్తాను. సముద్రంలో రకరకాల కలర్స్ చూసారా, చాలా బాగుంటాయి. ఇవి కూడా కొర్రమట్లు కొంచెం డ్రై ఉన్నాయి అన్నమాట. ప్రాన్స్ ఫ్రెష్ కొలిసారు భయ్య. వీటి ఫిష్ మీట్ అన్నారు. ప్రాన్స్ కూడా ఫ్రెష్ కొలిచేస్తున్నారు బయట. ఇవి కూడా కొర్రమట్టి చిన్న ఉన్నాయి, కొద్దిగా చిన్న సైజు. పీతలు ఇది ఏదో చాలా పెద్దది ఉంది. అంటే పెద్దదందులా ఉంది, అందుకే పెద్దది ఉంది. కొనుక్కుని చేపలు కట్ చేసి ఇచ్చేస్తారు అన్నమాట. కేజీకి 20 రూపాయలు అలా తీసుకుంటుంటారు. ఇది అందరూ కట్ చేసేస్తారు మొత్తం. అంటే చేపలు బట్టి రేటు కేజీకి ఎంత అనేసి ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరు రొయ్యలు తెలిసినా ఏవైనా సరే చేపలు బట్టి. రష్గా ఉంది, మామూలు రష్ లేదు మార్కెట్. సండే కాబట్టి అనమాట. సండే ఇలాగే ఉంటుంది. ఎవ్రీ సండే ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది. సో సండే పూట వస్తే ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ రష్గా ఉంటుంది. చాలా మంది ఫుల్ క్రౌడ్. ఎందుకంటే చాలా మంది సండే పూట తింటారు. చాలా మంది డైలీ డ్యూటీలకి ఆఫీసులకి వెళ్ళిపోతుంటారు, వర్కులకి వెళ్ళిపోయి ఓన్లీ సండే రోజు ఖాళీ ఉంటారు. కాబట్టి చాలా మంది ఇలా నాన్ వెజ్ గట్ట ఏదైనా చేసుకోవడం కొద్దిగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు సిటీస్లోనే. సో అదనమాట. అందుకని సండేస్ రష్గా ఉంటుంది. చేప మసాలాలు అనమాట లైవ్లో దొరుకుతాయి. నార్మల్ ఫిష్ వండుకోవడానికి ఏ మసాలాలు చాలా మంది తెలియదు. ఇక్కడ మసాలాలు దొరికితే లైవ్లో పట్టుకెళ్ళి చేపలు కొనుక్కొని. ఫిష్ మసాలాలమ్మా? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా? వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.